నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. చెడగొట్టేదంతా చెడగొట్టి ఈ మధ్యలో ఒక యాంకర్ మీద అదేవిధంగా ఒక సినిమా యాక్టర్ కూడా వాళ్ళు విమర్శలు చేసుకుంటున్నారు. అరే నాయన, చెడగొడుతున్నారు మీరు, అర్ధనగ్నంగా సినిమాలు తీసి అర్ధనగ్నంగా బట్టలేసి రెచ్చగొట్టి జనాన్ని రెచ్చగొడితే ఒకడు తాగి తడిపి ఉండి 6 ఏళ్ల పాప మీద వాళ్ళు రేప్ కేసులు జరుగుతున్నాయి. పసి పిల్లల మీద మీరు చేసే శాస్త్రాలన్నీ పూర్వకాల మైండ్లో ఉండి ఈనాడు హత్యలు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి. అందు గురించి గొప్ప సాంప్రదాయం మనది. అలాంటి సాంప్రదాయం చెడగొట్టేది మీరే, మళ్ళీ దాని మీద మాట్లాడేది మీరే. అందు గురించే మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా దిగజారిపోయింది, దారి తప్పిపోయింది. మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా దిగజారిపోయింది, దారి తప్పిపోయింది. ఆడకూతుల ప్రాణాల కన్నా ప్రాణాలకే విలువిచ్చే దేశం, ఆడకూతుల ప్రాణాల కన్నా ప్రాణాలకే విలువిచ్చే దేశం. చెడు చిత్రాలు చూస్తున్న స్త్రీలు నేడు చిత్రంగా వేస్తున్న వేషం, నేడు చిత్రాలు చూస్తున్న స్త్రీలు నేడు చిత్రంగా వేస్తున్న వేషం. మోకాళ్ళ పైన మిట్టిలే మాడలంటూ వేస్తున్నారు, మోకాళ్ళ పైన మిట్టిలే మాడలంటూ వేస్తున్నారు. ఉల్లిపొర తీర ఒళ్ళంతా కనిపించే జాకెటులే వేసనాయే, ఉల్లిపొర తీర ఒళ్ళంతా కనబడే జాకెటే వేసనాయే. ఈగలు గోగలు కట్టుకోకుండానే మిట్టిలే సరిపోవునంట, ఇక చెట్టిలే సరిపోవునంట. మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా దిగజారిపోయింది, దారి తప్పిపోయింది. మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా దిగజారిపోయింది, దారి తప్పిపోయింది. అర్ధరాత్రి ఆడకూతురు ఒంటరిగా తిరిగిన నాడు, ఒంటరిగా తిరిగిన నాడు అసలైన స్వాతంత్రమాని అన్నాడు ఆనాడు గాంధీ, అసలైన స్వాతంత్రమాని అన్నాడు ఆనాడు గాంధీ. నడవడానికి ఆడోళ్ళు లేరు, నడవడానికి ఆడోళ్ళు లేరు, కడుపులోనే చంపుతున్నారు. నడవడానికి ఆడోళ్ళు లేరు, కడుపులోనే చంపుతున్నారు. నేడు సత్కరించి గౌరవించిన దేశంలో ఘోరంగా వంచుతుడాయే, నేడు సత్కరించి గౌరవించిన దేశంలో ఘోరంగా వంచుడాయే, బహుఘోరంగా హింసించుడాయే. మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా దిగజారిపోయింది, దారి తప్పిపోయింది. మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా దిగజారిపోయింది, దారి తప్పిపోయింది. అర్ధరాత్రి ఆడకూతురు ఒంటరిగా తిరిగిన నాడు అసలైన స్వాతంత్రమాని అన్నాడు ఆనాడు గాంధీ. నడవడానికి ఆడోళ్ళు లేరు, కడుపులోనే చంపుతున్నారు. నేడు సత్కరించి గౌరవించిన దేశంలో ఘోరంగా వంచుడాయే, బహుఘోరంగా హింసించుడాయే. గాంధీ పుట్టి ఈ లోకానికి వస్తే, గాంధీ పుట్టి ఈ లోకానికి వస్తే నాటికి అందరికి వెళ్తాడు, ఒక క్షణమైన ఉండబోడు. మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా దిగజారిపోయింది, దారి తప్పిపోయింది. అటవీ అధికారులను వేడుకున్న యావనంది గ్రామస్తులు. నిజామాబాద్ రూరల్ సిరికొండ మండలంలోని యావనంది గ్రామం అటవీ భూమి ఆక్రమణకు గురికాకుండా కాపాడాలని గత కొన్ని సంవత్సరాల నుంచి గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఓ, డిఎఫ్ఓలు పలుమార్లు వినతులు సమర్పించిన గ్రామస్తులు అటవీ భూమిని గత 10 సంవత్సరాల నుంచి కొందరు ఆక్రమించుకున్నారు. ప్రభుత్వం అక్రమార్కుల చేర నుండి అటవీ భూమిని హద్దులు గుర్తించి ట్రంచ్ వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. అరకు లోయలో ఈ నెల 29వ తేదీ నుండి వచ్చే నెల ఫిబ్రవరి 1వ తేదీ వరకు జరగనున్న అరకు చలి ఉత్సవాలు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఉన్నతాధికారులతో కలిసి పర్యవేక్షించారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అలాగే అరకు చలి ఉత్సవం ప్రారంభోత్సవానికి అరకు విచ్చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనపై జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అరకు పర్యటనతో పాటు 3 రోజుల పాటు ఘనంగా జరిగే అరకు చలి ఉత్సవాలు విజయవంతానికి
ప్రత్యేక చర్యలు చేపడుతూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అరకు ఫెస్ట్ 2026 లాస్ట్ ఇయర్ మనం చలి అరకు ఫెస్టివల్ని సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఈ సంవత్సరము దానికంటే మెరుగా చేయడానికి కోసము మన రాష్ట్ర ప్రభుత్వము ఇది అరకు ఫెస్టివల్ని ఒక ఒక ఫెస్టివల్గా స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేసేసి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంకి 29 జనవరి నుండి 1 ఫిబ్రవరి దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది. 29 ఫిబ్రవరి అంటే ఎల్లుండి గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఈ కార్యక్రమం ఇనాగ్రేషన్స్కి రావడం జరిగింది. ఇది చాలా ఆనందదాయకం. ఎందుకంటే అరకు ప్రాంతీయము అభివృద్ధి, టూరిజం సంబంధపడిన అభివృద్ధిలో ముఖ్యమంత్రి గారు చూపించిన ఈ చర్యలు చాలా సంతోషం. నిర్మల్ పట్టణంలోని భాగ్యనగర్ కాలనీకి చెందిన ముఖ్య నాయకులు ఖమ్మం సురేందర్, పూసాల సంఘం అధ్యక్షులు పసులోటి శ్రీనివాస్తో పాటు సంఘం ముఖ్య నాయకులు తిరుపతి, రమణ, నారాయణ, శ్రీహరితో పాటు కాలనీవాసులు, యువకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి వారికి కండువా వేసి భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించారు. గుంటూరు నగరం 23వ వార్డులోని రఘురాం నగర్లో శానిటేషన్ పనులు సక్రమంగా జరగట్లేదని స్థానిక ప్రజలు ఆగ్రహాన్ని వెల్లబుచ్చారు. గత 2 నెలలుగా తమ వార్డులో శానిటేషన్ పనులు సక్రమంగా జరగక కాలువ నిండిపోయి మురుగునీరు రోడ్లపైకి రావడంతో దోమల బెడద ఎక్కువగా ఉండి రోగాల బారిన పడుతున్నామని, ఈ ప్రాంతంలో శానిటేషన్ పనులు సక్రమంగా నిర్వర్తించేలా అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉన్న ఖాళీ స్థలాలపై వెంటనే చర్యలు చేపట్టాలని చెబుతున్నారు. ఖాళీ స్థలాలు ఉండడంతో ఆ స్థలాలు వ్యర్థాలతో నిండిపోయి అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ నిన్న మేము మీడియా ముందు మాట్లాడితే నిన్న ఉదయాన్నే శానిటరీ మేడం గారు వచ్చారు. హడావుడిగా ఆ కాలువలు అవి తీపించారు. నిన్న ఉదయం మరి మధ్యాహ్నానికి చెత్త కుప్పలు తీసేపించు కదా, తీసేపించలేదు. కానీ మాకైతే ఈ కొన్ని వీడియోలో చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ప్రజెంట్ టైఫాయిడ్ జ్వరము. ఆ కాలువల్లో కూడా మీకు వీడియోలో పెట్టున్నాను, అవి అయితే ఇంకా తీయలేదు. చాలా దరిద్రంగా ఉందండి మా వార్డు, మా పేటలో అయితే ఇంకాను. ఇక్కడ 2 ఖాళీ ప్లేసులు ఉన్నాయి. ఆ 2 ఖాళీ ప్లేసులు కూడా అడవిలాగా ఉందండి. కానీ మేము నివాసం ఉంటున్నాం. ఇళ్ల మధ్య ఇంత అడవిని తలపించే మాదిరిగా ఉన్నాయి. ఇక్కడ కుక్క పిల్లలు చనిపోయినా, పిల్లి పిల్లలు చనిపోయినా, ఒకవేళ మనుషులు చనిపోయినా కూడా వాళ్ళ దగ్గర ఉన్న వ్యర్థ పదార్థాలు, బట్టలు గిట్లా అన్నీ కూడా తెచ్చి ఈ ఖాళీ ప్లేస్లో పడేస్తున్నారు. కొంచెం మా యందు దయ ఉంచి అధికారులు స్పందించి కొంచెం ఈ ఖాళీ స్థలాలను కూడా కొంచెం బాగు చేయించండి. వాటి వల్ల దోమలు అన్నీ కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. మిమ్మల్ని తప్పు పట్టట్లేదు సార్, బాధ్యత రహితంగా మీరు జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి దానికి తగినట్టుగా మీరు వర్క్ చేస్తారని ఆశిస్తున్నాము. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మున్సిపల్ 2వ సాధారణ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు, జిల్లా కలెక్టర్ మార్గదర్శకాల మేరకు శుక్రవారం మెట్పల్లి మున్సిపాలిటీలో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా మెట్పల్లి ఆర్టీఓ కార్యాలయ అధికారి ఎన్ శ్రీనివాస్ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. ఉదయం 10:30 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నిన్న అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఈ ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. సీరియల్ నెంబర్, పేరు, మొబైల్ నెంబర్, పైన రాయదు, బాగా రాసి ఒకవేళ అడిషన్ చేస్తే ఎంతమంది తీసుకున్నాం ఇక్కడ యాడ్ చేసుకుంటాం.
సో ఓటర్ లిస్ట్ పెట్టుకున్నారా? ప్రవీణ్ జరుగు. ప్రపోజల్ సైన్ ఒక ప్రపోజల్ ఇక్కడికే చేయాలని ఒక ప్రపోజల్ నెంబర్ 1 కి జమ్మలమడుగు నుండి జంగాలపల్లి గ్రామానికి వెళ్లే బస్సులో కండక్టర్ సర్వీసులను నడపాలని గ్రామస్తులు వాపోతున్నారు. ఎక్కడ పడితే అక్కడ బస్సులను ఆపి సమయాన్ని వృధా చేస్తున్నారు. జంగాలపల్లి నుండి జమ్మలమడుగుకు రావాలంటే దాదాపు 2 గంటల సమయం పడుతుందని ప్రజలు వాపోతున్నారు. ఎన్నిసార్లు డిఎం ఆర్ఎంలకు విన్నవించినా వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. కావున దయచేసి ప్రజాప్రతినిధులు ఆలోచించి జంగాలపల్లి నుండి జమ్మలమడుగు వెళ్లే బస్సులకు కండక్టర్ సర్వీసులను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. జిల్లాల్లోని 3 మున్సిపాలిటీలలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తామని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. నామినేషన్ల స్వీకరణ నుంచి ఉపసంహరణ వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిర్మల్ మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి ఈరోజు ఇక్కడ నామినేషన్ సెంటర్స్ వెరిఫై చేయడం జరిగింది. సెక్యూరిటీ ప్రాస్పెక్ట్లో ఎక్కడెక్కడ మనం బందోబస్తు చేయాల్సింది ఉన్నది అన్నది మన మున్సిపల్ కమిషనర్ గారితో కలిసి, ఇక్కడ ఇతర పోలీస్ అధికారులతో కలిసి మనము ఇవన్నీ కూడా చూసాము. చూసిన తర్వాత ఎక్కడెక్కడ గార్డ్స్ పెట్టాలి, ఎక్కడ సెక్యూరిటీ ఉండాలి, తర్వాత ఏ రకమైన సహాయం పోలీసుల నుంచి అవసరం అవుతుంది అనేది డిస్కస్ చేయడం జరిగింది. సో మనం కావాల్సినంత బందోబస్తు చేస్తున్నాము. ప్రశాంతంగా మున్సిపల్ ఎలక్షన్స్ జరగాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. సమస్య కేంద్రాలు గుర్తించాము 3 మున్సిపాలిటీస్లో కూడా, నిర్మల్, ఖానాపూర్, బైన్సా. అక్కడ మరింత ఎక్కువగా మనం బందోబస్తు చేయడం జరుగుతుంది. ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రజల కష్టాలు తీర్చడంతో పాటు ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే ప్రజా దర్బార్ ప్రధాన లక్ష్యమని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్వయంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటి తక్షణ పరిష్కారానికి అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు ఇచ్చారు. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, రైస్ కార్డులు, ఉపాధి పెన్షన్లు, దివ్యాంగుల సర్టిఫికేట్లు మంజూరు తదితరులతో పాటు వివిధ రెవెన్యూ సేవలకు సంబంధించి అర్జీలు వచ్చాయి. గొల్లపూడిలో ఈరోజు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీంట్లో ఇప్పుడు 54 అప్లికేషన్లు వచ్చినాయి. వాటిని సంబంధిత శాఖలకి వెంటనే పంపిస్తాం. 1-2 సమస్యలు తక్షణం పరిష్కరించేయంటే వాటికి సంబంధించి పంపించడం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఈ కార్యక్రమాన్ని తక్షణ సమస్యల పరిష్కారం కోసం ప్రతి వారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించమని చెప్పి ఆదేశిస్తున్నట్టు చేయడం జరుగుతూ ఉంది. ఇటు అభివృద్ధి, సంక్షేమం, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తున్నాము అని చెప్పి ధన్యవాదాలు. సార్, ఎన్ని అర్జీలు వచ్చినాయండి? 54 వచ్చినాయి ఈరోజు. ప్రధానమైనవి భూ సమస్యలు ఎక్కువ, అట్లాగే కొన్ని అభివృద్ధికి సంబంధించి రోడ్లు నిర్మాణానికి సంబంధించి కొన్ని వచ్చినాయి. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ కేంద్రంలోని తాజ్బాబా సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా తాజ్బాబా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జ్ ముఖేష్ ఉచిత కంటి పరీక్షల శిబిరం ప్రారంభించడం జరిగింది. తదనంతరం బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జ్ ముఖేష్ మాట్లాడుతూ తాజ్బాబా జన్మదినం సందర్భంగా ఉచిత కంటి శిబిరాన్ని ప్రారంభించడంతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించిన తాజ్బాబా సేవా సమితి అధ్యక్షులు ఉస్మాన్, శాంభవి కంటి పరీక్షల నిపుణులు అంజయ్యకు అభినందనలు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన కోసం బీఆర్ఎస్ నాయకులను పిలుస్తోందని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ తన ప్రభావాన్ని చూపనుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను తహసీల్దార్, మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పంపిణీ చేశారు. ఇప్పటి వరకు కళ్యాణలక్ష్మిలో భాగంగా తులం బంగారం ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయకపోవడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. మేడారం జాతర సందర్భంగా అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని సమర్పించిన ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య అనంతరం అమ్మవార్లను దర్శించుకున్నారు. అశోకరా
ముక్కు